మనకోటి అర్థం కాదు. ఇప్పుడు కొన్ని కోట్ల కోట్ల కలిగి ఉన్న కంపెనీలకు మన ఈ ప్రభుత్వము, రాజకీయ నాయకులు వీళ్ళు ఎందుకు అంత కోట్ల డబ్బులున్న కంపెనీలకు, అంత పెద్ద కంపెనీలకు భూములు ఉచితంగా ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి? వాళ్ళ దగ్గర ఆల్రెడీ అంత డబ్బులున్నాయి, అంత పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ ఎందుకు ఉచితంగా భూములు ఇస్తాయి? మీరు కంపెనీలు పెట్టండి, మీరు ఫ్యాక్టరీలు పెట్టండి, మీరు మా దగ్గర కంపెనీలు పెట్టి, ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వండి అని. అంటే కంపెనీలు పెట్టరా, లేకుంటే వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టరా మనం భూములు ఇవ్వకపోతే? వాళ్ళు ఇప్పుడు చిన్న ఏం పెద్ద లేనోళ్ళు, పేదవాళ్ళు లేనోళ్ళు ఇది కాదు కదా, వాళ్ళు చేస్తున్నదే ఒక బిజినెస్, వ్యాపారం. అలాంటి వాళ్ళకు ఆ భూములు కొనేంత గాయంత డబ్బులు ఉంటలేదా? ఎందుకు ఇట్లా ఉచితంగా భూములు ఇవ్వాలి? అంటే ఇక్కడ రాజకీయ నాయకులకు, ఈ కంపెనీ వాళ్ళకు ఏమన్నా వాళ్ళు ఏమంటారు, పాజిటివ్గా వాళ్ళకు వెల్కమ్ చేస్తున్నారా? లేదంటే ఎందుకు అట్లా ఉచితంగా డబ్బులు ఇస్తూ అని చూస్తూ ఉంటాం కదా మనము వార్తలలో, వెల్కమ్ చేస్తున్నట్లు. ఇదేందో మనకు అర్థమవుతలేదు. బాగానే మంది ఈ విషయం కూడా అడుగుతున్నారు. మరి దీన్ని మీరేమంటారు? ఒకసారి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము దీంట్లో కొందరు అంటున్నది ఇది కరెక్టేనా తప్ప? దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.